హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఒక మంచి పెయింటింగ్ చూపించబోతున్నానండి. హంసిని చేసింది ఇది. ఇలా స్కెచెస్ తన ఆర్డర్ పెట్టుకుందండి ఆన్లైన్లో. ఫస్ట్ స్కెచెస్ తీసుకోవాలి. తను పింక్ కలర్ థీమ్ని సెలెక్ట్ చేసుకుందండి. ఇలా ఒక పేపర్ మీద గీస్తూ ఉంది. కవర్ పేపర్ అండి అది. మొత్తం అదంతా షేడ్ అయ్యేలాగా గీస్తూ ఉంది. తర్వాత కొంచెం వాటర్ దాని మీద చిలకరిస్తూ ఉంది. అక్కడ పైన కొంచెం లైట్గా ఉందనేసి మరీ డ్రా చేస్తూ ఉంది. వాటర్ చిలకరించిన తర్వాత ఇలా A4 సైజ్ పేపర్ని దాని మీద ప్రెస్ చేస్తూ ఉంది. ఇలా వచ్చిందండి. అంటే కొంచెం షేడ్ లాగా అవుతుందని చెప్పేసి అలా చేస్తూ ఉంది. బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం పింక్ షేడ్ లాగా వస్తుందని అలా చేస్తూ ఉంది. కింద అంతా వైట్గా ఉందని చెప్పేసి మరీ డ్రా చేస్తుంది స్కెచ్ పెన్తో. మరి వాటర్ అప్లై చేసి కొంచెం ఇలా చిలకరించి మరి పేపర్ పెడతా ఉంది. ఒక 15 మినిట్స్ ఆరిన తర్వాత ఇలా అవుతుందండి. దాని మీద పెయింట్ నేను వేసినానండి పెయింట్. వాటర్ కలర్స్ తీసుకొని అందులో పింక్ సెలెక్ట్ చేసుకుందండి. వాళ్ళు ఇచ్చింటారు కదా, దాంట్లో బ్రష్ తీసుకొని ఇలా పైన నుంచి కింది వరకు ఒకే స్ట్రోక్ ఇస్తుందన్నమాట. అలా పైన నుంచి కింది వరకు తులిప్స్ అండి ఇవి. ఇలా మొత్తం అన్నీ పెయింట్ చేస్తూ ఉందండి. ఒకే స్ట్రోక్ అనమాట, పైన నుంచి కింది వరకు ఒకే స్ట్రోక్ అండి. అప్పుడే పెయింటింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చిన్న బ్రష్ తీసుకోవాలండి దీనికి. తర్వాత గ్రీన్ పెయింట్తో ఇలా ఎడ్జెస్ డ్రా చేస్తూ ఉంది. మధ్యలో లైన్ కూడా ఒకటి. లోపల వచ్చేసి గ్రీన్ లైట్ కలర్ వేస్తూ ఉందండి. కాడల్కి బ్రౌన్ తీసుకుందండి పెయింట్. బ్రౌన్తో ఇలా ఉంటుంది. తర్వాత ఆరెంజ్ కలర్తో బౌని పెయింట్ చేస్తానండి. తర్వాత మండలా ఆర్ట్ ఉంటుంది కదండి, దానికి ఒక పెన్ ఇచ్చింటారు. ఆ పెన్తో అవుట్లైన్ వేస్తూ ఉందండి దీనికి. తర్వాత నేను ఇక్కడ ఫైల్స్ వస్తాయి కదండి, ఆ ఫైల్స్ని ఇలా కట్ చేపి ఇచ్చాను. హంసరీనే కట్ చేసింది. ఇలా ఫెవికాల్తో బ్యాక్ సైడ్ అంతా పట్టించేసి దానికి అతికిస్తానండి ఆ ఫైల్కి. ఎంత బాగుంది కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.